అత్యంత కృప కలిగిన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లరా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కాదు? ఆరోగ్యంగా ఉన్నారమ్మా? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారనా? అన్నట్లు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారమ్మా? 10th క్లాస్ పబ్లిక్ దగ్గరికి వస్తుంది, ఇంటర్మీడియట్ పబ్లిక్ దగ్గరికి వస్తుంది. పిల్లలు బాగా చదవాలి. మీరు బాగా చదివి మీ సంఘాలకు, మీ కుటుంబాలకు మంచి పేరు తీసుకురావాలి అమ్మా. వందనాలు. మరి మంచిది. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దేమ అనేవాడు ఒక ఆయన మనకు కనబడుతున్నాడు. ఈయన లోకాన్ని ప్రేమించి లోకాంతో స్నేహం చేసి పౌలును విడిచిపెట్టి తెస్సలోనికకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం సమస్తమును నష్టముగా పెంటగా ఎంచుకున్న పౌలు గారి దగ్గర శిష్యుడిగా ఎదిగి బలపరచబడి మరి లోక స్నేహాలు, లోకములో ఉన్నటువంటి ఆనందాలు ఈ దేమాను మభ్యపెట్టి ఉండొచ్చు. ఎప్పుడైతే లోక స్నేహంలో పడ్డాడో దేమ పౌలు గారిని విడిచిపెడుతున్నాడు, అనగా సేవకుని విడిచిపెడుతున్నాడు, సంఘాన్ని విడిచిపెడుతున్నాడు. బాగా అర్థం చేసుకుందాం. సహవాసాన్ని విడిచిపెడుతున్నాడు, సేవకుని విడిచిపెట్టాడు, సంఘాన్ని విడిచిపెట్టాడు, సహవాసాన్ని విడిచిపెట్టేశాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వెలాగున్నావు? దేనితో సహవాసం చేస్తున్నావు? లోకముతోట, లోక సహవాసాలతోట? మోసపోకుడి. దేవుడు విక్రించబడడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. దేమ ఒకప్పుడు పౌలుతో కలిసి అనేక మిషనరీ ప్రయాసలు తిరిగిన వాడే, కానీ లోక ఆశల్లో పడిన వెంటనే పౌలు గారిని విడిచిపెట్టేస్తున్నాడు. దయచేసి దేవుని బిడ్డ, నీ జీవితంలో ఏర్పడుతున్న ఒకవేళ శ్రమలు అయి ఉండొచ్చు, నీ జీవితంలో వస్తున్న కష్టాలు అయి ఉండొచ్చు. దయచేసి గమనించు. వీటిలో ఉన్నప్పుడు నీ సేవకును, సంఘాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకూడదని తెలియజేస్తూ ఉన్నాను. అదే పేతురు గారు అయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా. నిజమే, పేతురు గారు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించినందువల్ల ప్రభు యొక్క ఆత్మాభిషేకం పొందుకున్నాడు. దేవుని చేత బలపరచబడ్డాడు. విద్య లేని పామరులైనా సరే ప్రపంచానికి సువార్తను అందించేందుకు గొప్పవాడిగా మార్చబడ్డాడు. ఇక చెప్పాలంటే దేవుని వరముల చేత నింపబడ్డాడు. బ్రదర్, దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నావా? సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును మాత్రమే వెంబడిస్తున్నావా? సమస్తము కొరకు ప్రభువునే విడిచిపెట్టేస్తున్నావా? ఆలోచించండి. దేమ సేవకుని విడిచిపెట్టాడు, సంఘాన్ని, సహవాసాన్ని విడిచిపెట్టాడు,
లోకముతో స్నేహం చేశాడు. ఈ లోక స్నేహాలు దేవునికి వైరం అని తెలుసుకోండి. ఈ లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాలు మన జీవితాన్ని పాడు చేస్తాయి. మళ్ళీ దేమ చరిత్రలో కనబడక పోవడానికి కారణం ప్రభువుని వెంబడించలేకపోయాడు, సేవకుని వెంబడించలేకపోయాడు. అర్థం చేసుకున్నావా? ఈరోజు నీ సంఘాన్ని, సేవను అంటిపెట్టుకునేవాడుగా ఉన్నావా? లోకములో కలిసి సేవకుని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి పారిపోయేవాడుగా ఉన్నావా? దేవుని సహవాసములుంటే దేవుని అభిషేకం, దేవుని కాపుదల నీ మీద ఉంటుంది. దేవుని విడిచిపెట్టి వెళ్తే కొద్ది కాలం బాగానే ఉండొచ్చు, తర్వాత చాలా ఇబ్బంది పడతావు. అలా ఇబ్బంది పడకూడదని ఈ వాక్యం ద్వారా దేవుడిని దర్శిస్తుండగా, అయ్యా ఒకవేళ నేను కూడా దేమావలే సేవకుని, సంఘాన్ని, సహవాసాన్ని విడిచిపెట్టి లోకంలో తిరుగుతున్నా, నన్ను క్షమించు అని పేతురు ఎలా తగ్గించుకుని ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించాడో కదండి. నన్ను ఎరుగు అని ముమ్మారు పలికినప్పుడు కాదు కాదు అన్నాడు. కానీ ఆ విధంగా అబద్ధమాడినప్పుడు కోడి కూసిన తర్వాత పేతురు తగ్గించుకుని పశ్చాత్తాపంతో ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థిస్తూ దేవునితో సహవాసములు ఎదిగే భాగ్యాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా చాలాసార్లు నిన్ను విడిచిపెట్టి, నీ సహవాసాన్ని విడిచిపెట్టి, నీ సన్నిధిని విడిచిపెట్టి మనుషులతో, లోకాశలతో, లోక పనుల్లో మునిగిపోతున్నావు. మమ్మల్ని క్షమించి నీ చిత్త ప్రకారంగా నడిపించి పేతురు వలె మేము సమస్తాన్ని విడిచిపెట్టొచ్చాం. అయ్యా మా జీవితాల్లో మీ కార్యం నెరవేర్చబడాలి అన్నట్టుగా అడిగే జ్ఞానం దయచే. అంతేగాని లోకమును చూసి నిన్ను విడిచిపెట్టేవారుగా కాక, నీ కొరకు లోకాశలు విడిచిపెట్టే మంచి భక్తులుగా నీ బిడ్డలను అభిషేకించి బలపరచు, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.